సరే ఇదే జరిగింది. బీసీలు బాగా నమ్మిండ్రు కాంగ్రెస్ పార్టీని, అసెంబ్లీలో వాళ్ళకు అధికారాన్ని కట్టబెట్టారు. మళ్ళీ ఎమ్మటే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. దాంట్లో బీసీలకు అన్యాయం జరిగింది. అసలు కొన్ని మేజర్ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం లాంటి వాళ్ళకు కనీసం ఎంపీ సీట్లు కూడా ఇవ్వలేనటువంటి పరిగణలో తీసుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ సరే అంత ఏదో మళ్ళీ అక్కడ నమ్మిండ్రు. ఈరోజు మొన్న బడ్జెట్లో అత్యంత చాలా తక్కువ బీసీలకు అంటే దాదాపు 60% ఉన్నటువంటి బీసీలకు 9,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అయినా ప్రతిసారి ఈ కాంగ్రెస్ ఆ బుద్ధి చూపించుకుంటూ వస్తూనే ఉంది, కానీ బీసీలు మాత్రం నమ్ముతూనే ఉన్నారు. ఎందుకు ఇట్లా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు బీసీలు నమ్మడం అంటే ఒకటి బీసీలను చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ సార్. ప్రతిసారి మోసపోతూనే ఉన్నారు. మోసపోవడంలో నాకు తెలిసి ప్రపంచంలో ఏ జాతి ఇంత ఘోరంగా మోసపోయి ఉండదు. బీసీలు మోసపోయిన సార్ అంతో ఇంతో చెప్పాలంటే అంత కేసీఆర్ గారు ఒక 23% ఆయన తోటి సెంట్రల్ తోటి కొట్లాడనే తీసుకొని వచ్చిండ్రు. అంత చేసినా కూడా మీరు ఒకటేనండి. ఇప్పుడు బీసీలు మోసపోతారంటే బీసీలకు ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ బీసీలను ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అసలు బీసీలను కలవకుండా చేశారు. ఇప్పుడు ఊరు ఉందండి, ఒక ఊరు ఊరులో 90 మంది ఉంటారు. అంటే ఊర్లో 90 మంది ఉంటే ఈ 90 మంది కలిసి ఉంటే ఈ ఊర్లో ఉన్నటువంటి పటేల్గిరి చేసేవాళ్ళు ఈ 5, 6, 5% ఉన్న వాళ్ళు కాదు కదా. కాబట్టి ఈ 90 మందిని ఏం చేయాలి? 9 ముక్కలుగా, 10 ముక్కలుగా, 20 ముక్కలుగా విభజించాలి. ఏ కులానికి ఆ కులంగా విభజించాలి. వీళ్ళు కలవరు అన్న విషయం చెప్పాలి. వీళ్ళు కలిస్తే మా పవర్ పోతుంది, మా పటేల్గిరి పోతుంది అన్నటువంటి భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని కలవకుండా చేస్తారు. ఈ కలవకుండా చేస్తూ వచ్చిన రాజకీయాల్లో భాగంగా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వాళ్ళకున్న విశ్వాసం ఏంటంటే, ఇప్పటికి కూడా ఉన్నటువంటి అగ్రవర్ణాలకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఆధిపత్య వర్గాలకు ఉన్న విశ్వాసం ఏంటంటే అంటారు బీసీలు రాజ్యాధికారం అంటారు కదా, బీసీలు అంటారు కదా. రెండోది ఏంటంటే అసలు బీసీలు కలుస్తారా, బీసీలు ఐక్యమవుతారా, ఇది ఐక్యమయ్యే పరిస్థితి ఉంటుందా అనుకుంటారు. ఐక్యం కానియేమో, ఐక్యం కారు అంటారు. కానీ బీసీలు ఐక్యమవుతారు. బీసీలు ఎట్లా ఐక్యమవుతారు, ఎట్లా కలిసి ఉంటారంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అనేక ఉద్యమాల్లో, పోరాటాల్లో బీసీలు మొత్తం కూడా సంయుక్తంగా కట్టగట్టుకొని వచ్చి నిలిచి చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఓకే, కాబట్టి బీసీలలో ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి దాంట్లో తప్పకుండా అందరికీ మన ప్రాతినిధ్యం లభించాలి. ఏం చేస్తారు మీరు బీసీలకు కలిసికట్టుగా ఉండి మీరు ఏం చేయగలుగుతారంటే, అక్కడ ఊరిలో ఉన్నటువంటి సాకిరేవు దగ్గర నుంచి సెక్రటేరియట్ దాకా బీసీలు మొత్తం కూడా వాళ్ళ యొక్క గొంతులతో ఒక్కసారి అరిస్తే మొత్తం తెలంగాణ అంతా కూడా ప్రళయ గర్జనల మోత అవుతుంది. రెండు బీసీలకు సంబంధించిన దాంట్లో సకల వృత్తులు చేసేవాళ్ళు, ఆ వృత్తులు చేసినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు తప్పకుండా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. వడ్రంగి దూగోళ పడుతూ ఈ కాంగ్రెస్ వాగ్దానాలు చేసిందన్నటువంటి విషయాలను దూగోళ బట్టి నిరసన తెలియజేస్తాడు. మొత్తం అడుగుతాడు, దూగోళ పట్టేస్తాడు, నువ్వు అబద్ధాలు చెప్పావు, వాగ్దానాలు చేసావని. ముదిరాజులుగా ఉన్న వాళ్ళు మొత్తం కూడా, అట్లాగే పల్లెకారులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెరువుల అరుగుల కాడ ఎగుస్తున్న చందామామ చేపల గుంపుల్లాగా వచ్చేవాళ్ళు తప్పకుండా మీరు మా కాంగ్రెస్ పార్టీ పేరుతోటి మీరు మాకు ఓట్లేసుకొని తీసుకొని పోయారు, మా పార్టీ అనుకొని మీకు ఓట్లేసాం, కానీ మీరు మమ్మల్ని మోసం చేశారన్న విషయాన్ని ముదిరాజులు అడుగుతారు. ఎలా గౌడలు, గీత కార్మికుడు చెట్టెక్కి నిరసన తెలియజేస్తాడు, గీస్తాడు, చెట్టును ఎట్లా గీస్తాడో తప్పకుండా మీరు అబద్ధాలు చెప్పారని గీసి మరీ చెప్తాడు. గీత కార్మికుడు తప్పకుండా తన యొక్క గొంతు ద్వారా తను మాట్లాడతాడు. ఇవాళ గొల్లశుద్ధులు అంటే జ్ఞానశుద్ధులు అంటారు. యాదవులంతా కూడా గొల్లశుద్ధులు చెప్పినట్టుగా గొల్లశుద్ధులు చెప్పి మీ యొక్క అసలు రంగు బయటపెట్టే శుద్ధులు కూడా వాళ్ళు తప్పకుండా చెప్తారు. సంచార జాతులుగా ఉండి సంచార జాతులుగా తిరిగే వాళ్ళు మొత్తం కూడా అప్పటికప్పుడు ఆసుగాల్ని పాడతారు. ఇప్పుడు మాకు సంచార జాతులకు కూడా న్యాయం చేస్తాం, అర్ధ సంచార జాతులకు కూడా న్యాయం చేస్తామని మమ్మల్ని మోసం చేసింది ఈ పార్టీ అన్నటువంటి విషయాన్ని సంచార జాతులకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కీర్తనల ద్వారా వాళ్ళు తెలియజేస్తారు. బీసీలు ఎందుకు తెలియజేయాలనుకుంటారు? బీసీలు కలవరని, ఈ బీసీలు ఏం చేయలేరని, బీసీలు మోసపోవడం కోసమే జన్మించారని, బీసీలు ఎన్నిసార్లైనా మోసం చేయొచ్చని అనుకుంటున్నారు. ఇదే మీకు థ్రెట్గా మారుతున్నటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ గడ్డ మీద తొలిసారిగా చూసే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సార్, తప్పకుండా ఇదే కామారెడ్డికి డిక్లరేషన్ సంబంధించి మనం ముందు నుంచి కూడా అదే మాట్లాడుకున్నాం. దాంట్లో ప్రధాన గెస్ట్గా సిద్ధరామయ్య వచ్చినప్పుడు ఆయన కూడా నేను ఒకవేళ గనక ఇక్కడ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఈ కాంగ్రెస్ ఇవ్వకపోతే ఇప్పుడు రేపు పొద్దున అధికారం వచ్చిన తర్వాత చెప్పితే నేను వచ్చి కొట్లాడతానని చెప్పేసి సిద్ధరామయ్య కూడా ఆ మాట కూడా డైరెక్ట్ మనం ఒకసారి ఆ కామారెడ్డి డిక్లరేషన్ చూస్తే అక్కడ ఆయన కూడా ఒక బీసీ బిడ్డగా మనం మాటలు నమ్మినాం. బట్ ఈరోజు ఏమవుతుందంటే బీసీ కులగణన మీద వేసే కమిటీలో రెడ్డిలకు ఏం సంబంధించి సార్?
సరే ఒకటి అదే ఇప్పుడు రెడ్డిలకి వేయడం అంటే ఇప్పుడు పేరు చెప్పను, ఏం సంబంధం? ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు బీసీలకు సంబంధించి సరే ఇప్పుడు ఆయన పార్టీ నుంచి పార్టీ మారి ఉండొచ్చు, పార్టీలో పోవచ్చు, వస్తే వాళ్ళకి కేకే వస్తే ఓకే, కేశవరావు అంటే ఓకే, కేశవరావు గారు వస్తే ఆయన కేకే అంటే బీసీల గురించి వచ్చాడు, బీసీ పక్షపాతంగా ఉన్నాడు, ఆయన గతంలో బీసీల కోసం అడిగినటువంటి వాడు, గొంతు విప్పినటువంటి వాడు వ్యక్తి, ఆయన అడగొచ్చు. పోనీ హనుమంతరావు అసలు పార్లమెంట్ లో బీసీల గురించి మాట్లాడిన ఏకైక బీసీ నాయకుడు అంటే బిహెచ్ చేస్తే కూడా అభ్యంతరమే లేదు. సరే మాకు సరే వాళ్ళు ఏ కోటాలో పెట్టుకున్నారో చివరికి బీసీ కమిషన్ కూడా వెసలుబాటు ఉంటే దానికి కూడా ఎవరన్నా అగ్రవర్ణ వాళ్ళని నియమిస్తారేమో తెలియదు, బీసీ కమిషన్ స్పష్టంగా బీసీలను నియమిస్తారు కాబట్టి దాన్ని కూడా నియమించుకుంటారని నియమించుకొని అది. కానీ యాక్చువల్గా జరిగినట్టు పరిణామం ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళుగా ఎవరిని నియమించుకున్నా, ఏం చేసినా, ఏ పెద్దల కమిటీ నియమించుకున్నా కూడా బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో ఇంత దారుణంగా వ్యవహరించడం మాత్రం చాలా ఘోరమైనటువంటి విషయం. ఇప్పుడు ప్రజలండి 60% అండి, ఈ 2 కోట్ల మంది అండి, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు అయితే 2 కోట్ల మంది బీసీలు వాళ్ళు. ఈ 2 కోట్ల మంది బీసీల ఆకాంక్ష. ఇప్పుడు నాలాంటి వాడు మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఈరోజు బీసీ మేధావులుగా ఉన్నవాళ్ళు, విద్యావంతులుగా మాట్లాడడం, తరగతి గదిలో పాఠం చెప్పే ఉపాధ్యాయుడు మాట్లాడడం, అధ్యాపకుడు మాట్లాడు, సార్ మీరు కూడా కులం గురించి మాట్లాడుతున్నారంటే కులం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సగం మంది ప్రజలకు సంబంధించిన జీవన విధానం గురించి మాట్లాడుతున్న అంశం ఇది. సగం మంది ప్రజల యొక్క జీవన బతుకు తెరువు సమస్య గురించి మాట్లాడుతున్న సమస్య ఇది. సగం మంది ప్రజల్లో అనేక మంది ఊళ్ళు వదిలి వలసలు పోతున్నటువంటి దృశ్యాల మీద మాట్లాడుతున్న సందర్భం ఇది. ఇది ఇలా సోషల్ సైన్సెస్గా వాళ్ళు సోషియాలజీలో పాఠాలు చెప్పాలి. బీసీలు ఎందుకు ఏకంగారు? బీసీలు ఏకమవుతారు, బీసీ వాదనతో ఏకమవుతారు. 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే 1,00,000 మంది బీసీ టీచర్లు ఉన్నారు దాంట్లో. 1,00,000 మంది బీసీ టీచర్లు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడతారు. వాళ్ళేం గన్ను పట్టట్లేదు, పెన్ పడతారు, పెన్ డౌన్ చేస్తారు. వాళ్ళు పెన్ డౌన్ చేసి కూడా వాళ్ళ యొక్క బీసీల హక్కుల కోసం అడుగుతారు. కారణం ఏంటంటే మీరు చెప్పిన మాటను మీరు చేయమని. ఉపాధ్యాయులు అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు, అన్ని ప్రజాస్వామిక ఉద్యమాల్లో పాల్గొన్నారు, అధ్యాపకులు ప్రజాస్వామ్య ఉద్యమాల్లో పాల్గొన్నారు, అనేక మంది మానవ హక్కుల ఉద్యమంలో పాల్గొన్నారు. ఈరోజు మనకు కనిపిస్తూనే ఉన్నారు కూడా. వీళ్ళని బీసీలను ముక్కలుగా చేయడానికి ఏ రకంగా ముక్కలు చేయొచ్చు బీసీలు అన్నటువంటి విషయంలో ఈరోజు పాలక పార్టీలు చాలా కుటిల్ని ఎత్తూ ఉంటారు. అరే ఇట్లా మాట్లాడుతుందంటే ఆయన బీఆర్ఎస్ బీసీనయా, ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆయన కాంగ్రెస్ బీసీయా, ఇట్లా మాట్లాడుతున్నారంటే అతను సిపిఐ బీసీయా, ఇట్లా మాట్లాడిన ఆయన సిపిఎం బీసీ, ఇట్లా మాట్లాడితే అన్నల బీసీ. బీసీలను అప్పుడు కులాల పేరుతో విభజించి చూశారు, ఇప్పుడు పార్టీల పేరుతో బీసీలను ముక్కలు చేసే పరిస్థితి చేస్తారు. అలాంటి వ్యక్తి మాట్లాడినట్టే గత ప్రభుత్వంలో ఇతను ఉన్నాడు కాబట్టి తను బీఆర్ఎస్ బీసీ అంతే. ఇప్పుడు మాట్లాడుతుంటే ఇతను కాంగ్రెస్లో ఉన్నటువంటి అధికారపక్షం బీసీ. వీళ్ళు కొట్లాడుకోవాలి. వామపక్షాల్లో ఉన్న ఎర్రజెండాల్లో ఎర్రజెండాల కింద వీళ్ళకి అర్హత ఉందంటారు, వాళ్ళు మాట్లాడితే ఎర్రజెండాల బీసీలు అంటారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ చెప్పినట్లుగా 6వ తారీఖు నాడు ఆయన యొక్క జయంతి కూడా జరగబోతుంది. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు అందరూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక్క తాటిపైకి రావాలి అన్నటువంటి విషయాన్ని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చెప్పారు. ఇప్పుడు కూడా నువ్వు కాంగ్రెస్ బీసీవా, సిపిఐ బీసీవా, నువ్వు అన్నల బీసీవా, బీఆర్ఎస్ బీసీవా, బీజేపీ బీసీవా, నువ్వు ఏ బీసీ అన్నాక స్థానిక సంస్థల్లో బీసీలకు కావాల్సిన రిజర్వేషన్స్ ఇచ్చే విషయంలో అందరూ ఒక్క తాటిపైకి రండి, ఈ రాజకీయాలకు అతీతంగా రండి. ఇది అధికార పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం కాదు, ఇది బీసీల హక్కుల కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం. కాబట్టి బీసీల ఆత్మగౌరవం కోసం జరిగే ఉద్యమంలో ఇంత నాయకుడిగా నువ్వు ఎదిగావు, మండల నాయకుడిగా ఎదిగావు, బీసీ నుంచి గ్రామ నాయకుడిగా ఎదిగావు, నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగావు. ఈరోజు వచ్చి రాష్ట్ర స్థాయి ఆయా పార్టీల్లో కీలకమైన భూమికను పోషిస్తున్నారు. మీరు ఉండండి, మీ రాజకీయ అస్తిత్వంలో మీ యొక్క భిన్న భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళు మీరు అట్లే ఉండండి, మీ భావాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. బీసీల యొక్క హక్కుల విషయంలో మన యొక్క మూలాలను వెతుక్కుంటూ ఈ యొక్క డిమాండ్ కోసం మాత్రం అందరూ బీసీలు ఒక తాటి మీదకి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. అందరూ ఒక దగ్గరికి వస్తారు, ఒక దగ్గరికి వచ్చి నిలబడతారు.